నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జనగామ నియోజకవర్గం షార్ట్ సర్క్యూట్ కారణంగా కార్యాలయంలోని కంప్యూటర్లు పేలి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన సంఘటన చేర్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం రోజువారీ మాదిరిగా కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పనుల్లో సిబ్బంది నిమగ్నమై ఉండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా బ్యాటరీ ఇన్వర్టర్ పేలి శబ్దం రావడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా కార్యాలయంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కంప్యూటర్లు కాలిపోవడంతో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో 6 మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయమై సబ్ రిజిస్ట్రార్ మనోహర్ని వివరణ కోరగా ఈ రోజు ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని, దాని వలన కార్యాలయంలో కంప్యూటర్లు ప్రాబ్లం వచ్చాయని 1-2 రోజుల్లో మొత్తం రిపేర్ చేయించి కార్యాలయంలో సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని అన్నారు. ఈ విషయంలో మేము తెలియజేయండి, ఇది మార్నింగ్ బ్యాటరీ ఇష్యూ వల్ల ఇన్వర్టర్లో బ్లాస్ట్ అయిపోయి రిజిస్ట్రేషన్స్ జరగకుండా అయిపోయింది. ఇలాగే సేమ్ ఇష్యూ కరీంనగర్లో కానీ వేములవాడలో కానీ జరిగితే 2-3 రోజులుగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయలేక దానివల్ల మా దగ్గర కూడా సేమ్ అలాగే ప్రాబ్లం అయిందని. అయితే 1-2 డేస్లో కంప్లీట్ అయితే రిజిస్ట్రేషన్ చేయడానికి వీలవుతుంది. అది పవర్ ఉంటే మనం చేస్తాం పనులు చేయడానికి. అది ఓన్లీ పవర్ ప్రాబ్లం, బ్యాటరీ ప్రాబ్లం, అది దేనివల్ల ఎందుకు తెలుస్తుంది. తర్వాత మార్నింగ్ పెద్ద శబ్దంతో పేలిపోయిందంట, పొగలు వస్తున్నాయంట. చుట్టుపక్కల ఆఫీసులో కూడా 2-3 ఆఫీసుల్లో ఫ్యాన్లు అవి ఖరాబ్ అయినాయంట, సేమ్ సౌండ్ వచ్చి వాళ్ళకి కూడా. దీనివల్ల ఇబ్బంది అది తెలియజేస్తుంది. ఓకేనా, సరిపోతుంది.